కవిత్వం ఎట్లా ప్రయాణం చేయటం కాదు, కవిత్వం ఎట్లా రాయాలి, ఏది కవిత్వం అవుతుంది, మాట ఏంటి, కవిత్వం ఏంటి, ఎట్లా తిప్పాలి దాన్ని. ఆ తిప్పేటటువంటి విధి విధానంలో 4 నిమిషాల్లో 40 మెలకువలు చెప్పగలిగినటువంటి సమర్థులు ఉన్నారు ఇక్కడ. శ్రీ గుంటూరు లక్ష్మీనరసయ్య గారు చిక్కనవుతున్న పాటతోని మనకందరికీ వారి సంపాదకత్వం వహించి మనకందరికీ సన్నిహితులైనటువంటి వారు. దళిత కవిత్వం మీద సాధికారికమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి సమర్థులు శ్రీ గుంటూరు లక్ష్మీనరసయ్య గారు మనకి ఇప్పటికీ కవిత్వాన్ని ఎలా రాయవచ్చు అనేటటువంటి అంశం మీద తగినటువంటి సూచనలు ఇచ్చేసి మన మనస్సుకు పదును పెడతారని చెప్పేసి వారికి ఆహ్వానం పలుకుతున్నాను. మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి మహామగులందరికీ వందనాలు. సమయం 20 నిమిషాలే కాబట్టి ఆ 20 నిమిషాల్లో 1 నిమిషం అందరికీ పేరు పేరున వారి వారి విశిష్టతలతో సహా వందనాలు చెప్పలేను కనుక అందరికీ వందనాలు అని మనఃపూర్వకంగా మరోసారి చెప్తున్నాను. అలాగే కుర్చీల్లో కూర్చున్నటువంటి అన్ని కవితలకు హృదయపూర్వక వందనం. బికాజ్ ఎవరో చెప్పారు, పిల్లలంటే నిలువెత్తు కవితలు అని. మనిషే ఒక కవిత అని ఇంకొక ఆయన అన్నాడు. ఈజ్ నాట్ ఎ పోయిట్ బట్ ఎ పోయం అని ఒక కవిని గురించి చెప్పారు. సో కవితా వాతావరణం తొణికిసలాడుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖకు, ఆ శాఖను నడుపుతూ ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసింకు అభినందనలు తెలుపుతూ ఉన్నాను. నాకిచ్చిన టాపిక్ గమ్మత్తుగా ఉంది. కవిత్వం ఎలా రాయాలి అనొచ్చు, లేదంటే కవిత్వం రచనా రీతులు అనొచ్చు, కవిత్వం ఎలా రాయవచ్చు అని కొంచెం ఆలోచనాత్మకమైనటువంటి టాపిక్ ఇచ్చారు. అంటే దాని అర్థం నేనేమనుకుంటున్నానంటే, కవిత్వం ఇలాగే రాయాలి, ఇలా రాయకూడదు అనేటటువంటి రూల్ లేదు కాబట్టి, ఎన్ని విధాలుగా అయినా సరే కవిత్వం రాయొచ్చు కాబట్టి, ఎన్నెన్ని విధాలుగా కవిత్వం రాసే అవకాశం ఉంది. కవిత్వం ఎలా రాయవచ్చు అని అందుకే అన్నారేమో అని నేను అనుకుంటున్నాను. కవిత్వం ఎప్పుడు రాస్తారు, ఎందుకు రాస్తారు అనే అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకసారి ఖుష్వంత్ సింగ్ అని ఆయన మహామేధావి, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఎడిటరు, గొప్ప రచయిత, అంతర్జాతీయంగా పేరుగాంచిన ఆయనకి ఉన్న ఒక అలవాటు ఏంటంటే బాగా డ్రింక్ చేస్తారు. ఒక స్నేహితుడు, సార్ మీరంతా బాగానే ఉంది, ఈ విధంగా మీరు తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా అని అన్నాడు. అప్పుడు ఆయన
లేదండి నేను 2 రోజులు తాగుతాను సంవత్సరంలో అన్నాడు. ఏమిటండి ఆ 2 రోజులు అని అడిగితే, వర్షం వచ్చే రోజు, వర్షం రాని రోజు అన్నాడు. నిజానికి ఆయన చెప్పిన పద్ధతిలో కవిత్వం ఉంది. అంటే ఇలా కూడా రాస్తున్నారు కవి. మార్క్ ట్వేన్ అనే ఆయన చైన్ స్మోకర్. సిగరెట్ అయిపోయే లోపు ఇంకొక సిగరెట్ రెడీగా ఉంటుంది, తాగుతూ ఉంటాడు. ఈ కాలేయం దెబ్బతింటుంది ఇలా అయితే అని డాక్టర్ అంటే ఆయన అన్నాడంట, స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ అండి, కావాలంటే చూడండి ఇప్పటికి నేను 200 సార్లు మానేశాను. నవ్వించింది కేవలం జోకు మాత్రమే కాదు, హ్యూమరస్ గా కూడా కవిత్వం ఉంటుంది. మనకు తెలిసి కవిత్వం చాలా సీరియస్ గా, గంభీరంగా, సీరియస్ మూడ్ లోకి ఇంటెన్సిటీ లెవెల్స్ బాగా పెంచిన ఇవి మాత్రమే కవిత్వం అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక పంచ్ కానీ, ఒక హ్యూమర్ కానీ, ఒక విట్ కానీ, సెటైర్, ఇలాంటివన్నీ కూడా కవిత్వం. మనం మామూలుగా మాట్లాడేటటువంటి మాటలు వేరు, ఆ మాటలనే కవిత్వంగా మార్చడం. మెచ్చుకున్న వాళ్ళే మనల్ని ఏక్యంగా కూడా చూస్తారు అని చెప్పడానికి ఒక ఆయన ఏమన్నారంటే, ఆయన ఎవరో మీకు తెలుసు, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా మీరే అని అన్నాడు. ఎవరైనా మామూలుగా నేను చల్లగా ఉంటే, నేను విజయాల మీద విజయాలు కొడుతూ ఉంటే నన్ను మెచ్చుకుంటారు, నేను పతనమైతే నన్ను ఏక్యంగా చూస్తారు అని అంటే కవిత్వం కాదు కదా. దాన్ని కవిత్వం చేయడానికి ఆయన కొన్ని నిదర్శనాలను తీసుకొని, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరు అన్నాడు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా మీరే. నది నీళ్ల నిండా కాలుష్యం ఉందని చెప్పడానికి ఒక ఆయన నదికి చెమట పోసింది అన్నాడు. చెమట అనేది మనుషులకు పోస్తుంది, మనుషులు చెమటను తీసి నీళ్లకు పెట్టాడు. కవిత్వం అది. మేము దళితులు, మేము శ్రమ చేసినాకే ఇక్కడ పంటలు పండిని, మా శ్రమ వల్లే అని ఒక కవి చెప్పడానికి ఏమంటాడంటే, మా కాళ్ళీ నేలమును తాకినాకేరా ఈ నేల కడుపులో ఒక కాయ కాసింది అంటాడు. గిరిజనుల గురించి మాట్లాడుతూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి, గిరిజనుడి చెమట రాలినాకే ఈ నేల కడుపు పండింది. మామూలుగా మాట్లాడేటటువంటి మాటలకు మన ఆలోచనల్ని యథాతథంగా ఉన్నవి ఉన్నట్టుగా చెప్పటం వేరు, వాటిని కవిత్వం చెయ్యటం. ఈ కవిత్వం చేసిన వాళ్ళు ఏం చేస్తే అవి కవిత్వం అవుతున్నాయి అంటే దానికి ఏదన్నా ఒక రహస్యం, ఒక సింగిల్ రహస్యం ఏమన్నా ఉందా?
అని ఏ కవిని అడిగినా కూడా సింగిల్ రహస్యం ఏమీ లేదని చెబుతారు. ఇక్కడ ఉన్నటువంటి కవులు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కవులే. వారిని అడిగితే అదే చెప్తారు. మనలో ఉండేటటువంటి ఆలోచనల్ని, మన అభిప్రాయాల్ని, మన ఆనందాల్ని, ఉల్లాసాల్ని, ఆవేశాల్ని, వీటిని ఇంద్రియాత్మకంగా వ్యక్తీకరించినప్పుడు ఒక ఇంద్రియ స్పృహతో, స్పర్శతో అది కవిత్వం. వాక్యం రసాత్మకం అన్నారు, కానీ వాక్యం రసం దగ్గరే ఆగితే అది సంపూర్ణం కాదు. వాక్యం రసాత్మకం అనేది అసంపూర్ణం. వాక్యం వికాసాత్మకం కూడా. వికసనలో ఒక ఆలోచన, దానికి సంబంధించిన రేషనాలిటీ, దానికి సంబంధించిన ప్రోగ్రెస్, వాటి తాలూకు ఆవేశాలు, ఫీలింగ్స్ కూడా నిక్షిప్తమై ఉంటాయి. సో వాక్యం రసాత్మకం అంటే పేచీ లేదు, కానీ అక్కడే ఆగిపోతేనే పేచీ. వాక్యం వికాసాత్మకం కూడా అని అలా చూసినప్పుడు మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి కవిత్వాన్ని చూస్తే కవిత్వం కావడానికి కవులు అనేక పద్ధతుల్ని, అనేక రచనా రీతుల్ని వాడుతూ ఉంటారు. ఇందాక నేను చెప్పాను, నదికి చెమట పోసింది అని. దీన్ని మిస్ప్లేస్మెంట్ అంటారు ఇంగ్లీష్, స్థానభ్రంశీకరణ. అంటే వస్తువుల్ని వాటి ఒరిజినల్ స్థానాల నుంచి వాటివి కాని స్థానాల్లోకి తీసుకెళ్లి పెడితే అది కవిత్వం అవుతుంది అని. నదికి చెందని చెమటను తీసుకెళ్ళి నదికి ఇవ్వడం వల్ల అది కవిత. ఒక ఆయన కుండల్లో జేబుల్లో అమావాస్యలు అంటాడు, అంటే దరిద్రం అని చెప్పడానికి. రోడ్ల మీద, ఆఫీసుల్లో వేలాడుతున్న భిక్షాపాత్రలు అని అంటాడు. ఓ మిస్ప్లేస్మెంటు, నేను చెట్టు కింద పడుకున్నాను, నా కింద ఆకాశం పడుకుంది అంటాడు ఒక్కడు. అంటే చెట్టు కింద పడుకుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి, ఆయన చాలా ఉన్నతమైన ఆనందం యొక్క ఉన్నత శిఖరాలను ఎక్కి అధిరోహించినట్టుందని చెప్పడానికి, నేను చెట్టు కింద పడుకున్నాను, నా కింద ఆకాశం పడుకుంది అని. అంటే ఆకాశాన్ని తెచ్చి ఆయన కింద పెట్టేపాటికి, మిస్ప్లేస్ చేసేపాటికి అది కవిత్వం. అయితే కవిత్వం మొత్తానికి ఇదేనా కారణం అంటే అదేం కాదు. ఇలాంటివి ఎన్నో వందల వేల పద్ధతుల్ని కవులు తెలుసో తెలియకో, కాన్షియస్ గాను అన్కాన్షియస్ గాను ఉపయోగిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక కవి తెనాలి వచ్చి, ఆ తెనాల్లో బస్సులో వెళుతూ ఉంటే అటు ఒక కాలువ ఇటు ఒక కాలువ, రెండు కాలువల మధ్య వెళుతూ ఉందండి. అది చూసి ఆయనకు ఆనందం పడి ఆయన ఏమని రాశాడంటే, రెండు చక్రాలకి రెండు కాలువలను కట్టుకొని పరిగెడుతున్న బస్సు అని. చీకట్లో ఒక కారు పోతూ ఉంటే ఆ పోతున్న కారుని, చీకట్లో వెళుతున్న కారుని చూడడానికి తడుముకుంటూ చీకటి జిప్పును చీల్చుకొని ముందు కురుకుతున్న కారు అని ఒక ఆయన రాశారు. ఇది కొంత ఉన్న విషయాన్ని, తెలిసిన విషయాన్ని కొంత డీఫెమిలియరైజ్ చేసి చెప్పే పద్ధతి.
అంటే అపరిచయీకరించడం, పరిచయమైన విషయాలు ఇలా చాలామంది రాస్తూ ఉంటారు. అలాగే మనం నిత్య జీవితంలో చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటాం. నేను అది చేస్తా, ఇది చేస్తా, నువ్వు గనక నాకు ఈ సహాయం చేస్తే చచ్చి నీ కడుపును పుడతాను. వాగ్దానం. ఈ వాగ్దానాలతో కూడా గొప్ప కవిత్వం ఉంది. ఈ వాక్యం చివర ఒక కిటికీ తెరుచుకుంటుంది. ఆ కిటికీ వెనుక ఒక బాల్కనీ, దాని మీద నుంచున్న అందమైన పక్షి అని ఒక ఆయన రాశారు. జస్ట్ వాగ్దానం, ఒక ప్రామిస్ అనే నిర్మాణంలో ఉరి కొయ్య మీది నిలిచి ఊహాగానము చేసేదా, నా ఊహల ఉయ్యాల ఊసులలో మరో జగతి వెతకి అని శివసాగర్ రాసినట్టు. పల్లె పట్టు పైరగాలి పట్టణాల చుట్టుముట్టు, భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టు. ఇలా ఒక ప్రామిస్ని, ఒక వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిన కవిత్వం. మా నాయనమ్మ అనేది, అయ్యా పట్టణంలో బతకాలంటే ఒళ్ళంతా కళ్ళు ఉండాలయ్యా అని. అంటే కళ్ళు ఇక్కడ ఉంటాయి, కానీ ఒంటి నిండా కళ్ళు పెట్టేసి ఈ నీళ్లకు ఒళ్ళంతా కళ్ళే అన్నాడు ఒక కవి. సో ఇట్లా రకరకాల పద్ధతులు, విరోధాభాసం వాడుతూ ఉంటాం మనం. నిద్ర లేవడం అంటే వాయిదాల్లో మరణించడమే అన్నాడు ఒక కవి. నిద్ర లేచినాక జరిగే కార్యక్రమం ఏంటంటే, లేవడం అంటే, నిద్ర లేవడం అంటే మరణం నుంచి లేచినట్టు కదా యాక్చువల్గా. కానీ నిద్ర లేవడం అంటే వాయిదాల్లో మరణించడం అంటాడు. అంటే వాయిదాల్లో మరణించడం అంటే ఏంటో మనకి స్ఫురిస్తుంది. అదేం చెప్పక్కర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అంటే పైకి చూడటానికేమో అర్ధరహితంగాను, లోపలేమో ఒక అర్ధగాంభీర్యాన్ని నింపుకొని ఉండే వాక్యం, దాన్నే విరోధాభాసం అంట. అలాంటి స్టేట్మెంట్స్ నిర్మిస్తూ కూడా గొప్ప కవిత్వం రాసినటువంటి వాళ్ళు. రోడ్డు మీద నా శవాన్ని నేను 1,00,000 సార్లు చూశానన్నాడు అజంతా. అదేంటి, చచ్చిపోతే ఎవరి శవం వాడికి ఎందుకు కనపడుతుంది? కనపడదు కదా. కానీ చూశానంటున్నాడు ఏంటి? ఇదే విరోధాభాసం. నా వాతావరణం మీద నేనే పొగలా వ్యాపించాను అని అంటాడు. మనిషి యొక్క పరాయీకరణని చెప్పటానికి నా వాతావరణం మీద నేనే పొగలాగా వ్యాపించాను అని ఒక కవి అంటాడు. సో ఇలా రకరకాల పద్ధతులు, ఒక చోట నిదర్శనాత్మకత వాడొచ్చు, ఒక చోట విరోధాభాస వాడొచ్చు, ఒక చోట అపరిచయత్వకరణ వాడొచ్చు, ఇంకొక చోట మిస్ప్లేస్మెంట్ వాడొచ్చు, ఇంకో చోట ఇంత ముందు చెప్పినట్టు జస్ట్ హ్యూమరు, ఒక పంచి వాడొచ్చు. ఆహా అని కోపం కూడా తెప్పించేటట్లుగా ఒక మూడ్లోకి తీసుకెళ్ళగలిగేటటువంటి వాక్యాలని నిర్మిస్తూ, కథనాన్ని నిర్మిస్తూ, కొంతమంది ఒక కథలాగా చెబుతారు. ఆ కథ తిరిగిన మలుపులు, ట్విస్టులన్నీ కవితలో కూడా తిప్పుతారు. చివరికి ఒక మెరుపు మెరిసి కవిత ఎండ్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా. అయితే ఈ కవిత్వం రాసేటప్పుడు చాలామంది కొన్ని ధోరణులు ఏంటంటే, కొంతమంది కవిత్వం చేస్తారు, ఆ కవిత్వం చేసే దాంట్లో చాలా డాంబికమైన భాషని, గ్రాంధిక భాషని, హై సౌండింగ్ వర్డ్స్ని వాడతారు. కొంతమంది చాలా సింపుల్గా, ప్లెయిన్ సింపుల్ లాంగ్వేజ్తో ఇంట్లోనూ వీధుల్లోనూ మాట్లాడుకునేటటువంటి భాషని ఉపయోగించి రాసి మన మనసుల్ని బాగా కదిలిస్తారు. రెండు రకాలుగాను కవిత్వం రాస్తారు. కొంతమంది కవితామయంగా మాట్లాడటం ద్వారా కవిత్వం చేస్తారు. కొంతమంది విషయాన్ని కవితామయంగా మాట్లాడటం కాకుండా
విషయాన్ని కవిత్వంగా కన్వర్ట్ చేసేస్తాడు. మనం గుర్తుపట్టలేం. ఒంటరిగా ఉన్నాను అని చెప్పకుండానే ఒక కవి దాన్ని స్ఫురింపజేస్తాడు. బహుశా ఈ రోజు ఎవరూ రాకపోవచ్చు, పిట్టలు లేకుండానే ఈ చెట్టు నిద్రపోవాలి కాబో, హంసలు వాలకుండానే ఈ కొలను కన్నుమూయాలి కాబో, బహుశా ఈ రోజు ఎవరూ రాకపోవచ్చు, అక్షరరహితాలుగా ఈ ముఖపత్రాలు తెల్లబోవాలి కాబో అని అంటాడు. ఎక్కడ నేను ఒంటరిగా ఉన్నానని చెప్పాడా? లేదు. ఆయన తీసుకున్న నిదర్శనం ఒక్కొక్క నిదర్శనాన్ని వరుసనే పేర్చడం ద్వారా ఆ భావన కలిగించాడు. ఎవరో వస్తున్నట్టుంది అని రాస్తాడు ఒక ఆయన. అని కిర్రుమన్న గాలి గేటు మోసమే, రాలిపడ్డ మట్టి పెడ్డ మోసమే అంటాడు. అంటే ఒక మట్టి పెద్ద గోడ నుంచి రాలి పడితే ఆ శబ్దానికి ఎవరో వస్తున్నారు అనుకుంటా. గేటు గాలి వల్ల కిర్రుమంటే ఎవరో తీసి వస్తున్నారు కావాలనుకుంటా. దానికి కారణం ఏంటంటే మనం ఏదో ఒక ఒంటరితనంలో ఉండదు. ఆ ఒంటరితనం యొక్క తీవ్రతని ఆ రకంగా అయిపోయింది. మంచి పని చేశారు మీరు నిలబడి. మిత్రులారా, ఈ విధంగా ఒక విషయాన్ని అనేక విధాలుగా కవిత్వం చేసేటటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదే టాపిక్ మీద కవిత్వ నిర్మాణ పద్ధతులని ఒక బుక్కే నేను తీసుకొచ్చాను. ఆంధ్రజ్యోతిలో కాలంగా రాసిన వ్యాసాలు అవి. సో దాదాపు ఒక 30-35 నిర్మాణ పద్ధతుల్ని కనిపెట్టి రాసి వాటికి ఎగ్జాంపుల్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా కవిత్వ నిర్మాణ పద్ధతుల మీద ఒక 2 రోజులు వర్క్షాప్ ఇస్తూ ఉంటాను. కానీ 20 నిమిషాల్లో వర్క్షాప్ ఇవ్వకపోయినా ఏదో ఒక ఇంట్రడక్టరీ రిమార్క్స్ అన్నా చేయగలిగేటట్లుగా నన్ను చురువు చేసినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు చెబుతూ విరమిస్తాను. ధన్యవాదాలు. అణువు తెలుసు, బ్రహ్మాండము తెలుసు. బ్రహ్మాండాన్ని చెప్పగలిగిన వాడు అణువుని చెప్పలేరా? 20 నిమిషాల్లో చెప్పగలరు, 200 గంటల్లోనూ చెప్పగలరు. అభివ్యక్తి ప్రధానం. సార్, ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఆ 4 మాటల లోపల 40 ఉదాహరణలు మాకు కనపడ్డాయి. 400 మంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కవిత్వం రాస్తే మీ మోడల్, మీ మార్పు స్పష్టంగా వాళ్ళ హృదయాల్లోకి వస్తుంది. అక్షరాన్ని అట్లా మార్చి రాయగలిగిన శక్తి వస్తుంది. చాలా చక్కని రసగుళికలను అందించినటువంటి కవిత్వాన్ని నిర్మాణ విధానం లోపల రసగుళికలను అందించి ఎన్నో ఉదాహరణలను మనకు ముందర రాసిపోసినటువంటి లక్ష్మీనరసయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ